నిలబెట్టుకుని మాట్లాడబోతుండగా ఈ రెండో సమయం ప్రభా నాతో మాట్లాడయ్యా, ప్రభా నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు వాడి నీ సన్నిధికి వచ్చాడయ్యా. నీ మాటలు నా జీవితాన్ని మారుస్తాయి, నీ మాటలు నాకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి, నీ మాటలు నలిగినటువంటి నా హృదయానికి నెమ్మదిని కలుగజేస్తాయి. నీ పదాలు ఎదుర్కొచ్చారయ్యా, నాతో మాట్లాడకుండా నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్షణం ప్రార్థన ప్రియా దేవుని పెట్టాల్సిన యేసయ్య నీతో మాట్లాడతాడమ్మా. యేసయ్య మాట్లాడే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నేను చెకింగ్ ఫస్ట్ పరిశుద్ధురాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇప్పటి వరకు ఈ కోటలో మీరు ఉన్నారు, వాక్యం చెప్పుకుంటున్న దైవ సేవకులు తండ్రి, గ్రామానికి వచ్చిన బిడ్డలకు మాకందరికీ కావలసిన వర్తమానం దాసులు మార్గములు కోడలైన సంగతులు చెప్పండి. తేటగా మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, ఆయన మహిమగా ఎత్తిపట్టండి. ఈ దాసులు మీరు కూడగా వాడుకోండి, బలమైన రాయవారిగా వాడుకోండి. సహాయం చేయండి. జనగల చెవు దయచేయండి. స్థానిక బిడ్డలు, బయట గ్రామాలకు వచ్చిన బిడ్డలు అందరికీ మాకందరికీ మీ వాక్యం జ్ఞానం బలముగా స్థిరముగా అందరి హృదయాల్లో స్థిరపడినట్టుగా సహాయం చేయండి. ఈ దాసులతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం కలిగి మీకు స్థాయిలో కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ శ్రద్ధ కలిగి మీకు స్థాయిలో కూర్చోండి. ఈ సమయంలో మన ప్రియ